ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బాధ కలుగుతోంది, గుండెలు పిండేస్తున్నాయి, ఇది ఇలాంటి మాటలన్నీ కూడా కేవలం నేను పవన్ కళ్యాణ్ గారి అవకాశవాద రాజకీయంగానే చూస్తాను. ఎందుకంటే ఇది కూడా రాజకీయ లాభం కోసం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రసంగమే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఇది తప్పే. ఎవరైనా కూడా రాజకీయాల మోదీ గారిని దూషించడం అన్నది నేను అంగీకరించను. ఇది మాత్రం ఖచ్చితంగా నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఒక దేశ ప్రధానిని ఏదన్నా కూడా విధానపరంగా ఎవరు పోరాటాలు చేసినా, ఉద్యమాలు చేసినా ఆయా సంబంధిత వ్యవహారాల గురించి విమర్శలు చేయాలి, కానీ వ్యక్తిగత దూషణలు ఎవరు కూడా చేయకూడదు, చేయరాదు. అయితే పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయ ఈ కూటమిలో ఉన్నాం కాబట్టి మోదీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి, వారిని మెప్పించడానికి ఇలాంటి మాటలు మాట్లాడారే తప్ప ఆయన ఎక్కడ కూడా మోడీ గారి మీద ప్రేమతోనో ఆప్యాయతతోనో ఇలాంటి మాటలు మాట్లాడిన పరిస్థితి కాదు. మరి గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు విమర్శించి వ్యతిరేకించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదే దేశ ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా విమర్శించారో మనం చూసాం. మరి ఆనాడు దూషించిన పరిస్థితి కాదు, కానీ విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. మరి విమర్శించినప్పుడు ఆనాడు ఇదే మోడీ గారి గుండె పిండి కలిసి వేసి ఉండదా? పాచిపోయిన లడ్డూలు ఇచ్చినటువంటి మోడీ విమర్శలు వేరు. సార్ ఇక్కడ విమర్శలు వేరు, దూషణలు వేరు. మీరే చెప్పారు. ఇప్పుడు దూషించలేదు కానీ విమర్శించారన్నారు. అదే ఇప్పుడు విధానపరమైనటువంటి విమర్శ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎన్డీఏతో మీకు సంబంధం లేదు, కానీ కేంద్రం గురించి అక్కడ మీరు మాట్లాడరు. కానీ ఇక్కడ ఎన్డీఏలో భాగస్వామ్యం బీజేపీ ఉంటుంది, కానీ బీజేపీ గురించి మీరు మాట్లాడరు. అక్కడ మీరే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు కానీ ఆయన ఎక్కడ కూడా దూషించలేదు అంటున్నారు. ఇక్కడ మనం మాట్లాడుతున్న దూషణ గురించి. రాజకీయ పార్టీలు అన్నప్పుడు భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలను వ్యక్తపరిచేటటువంటి విధానం మీదే మనం మాట్లాడుతున్నాం.